Hello everyone. So how are you all? Welcome to my channel Natural Biology. This is Shankar sir. In this class I am going to explain you about the paper presentation. అవునా ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు అవునా ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని వెళ్తే మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. అవునా ఎంత చదువుకున్నా సరే ప్రజెంటేషన్ అనేది బాగుంటే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రజెంటేషన్ లో అక్కడక్కడ తేడాలు కనిపించిన, లోపాలు కనిపించిన మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క హాఫ్ మార్క్ కట్ చేసినా 10/10 మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ద బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? అవునా హ్యాండ్ రైటింగ్ కొంచెం అంత అటు ఇటు ఉన్నా కూడా ప్రజెంటేషన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అవునా సో లెట్స్ స్టార్ట్ ఏ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ పేపర్ అయితే ఫస్ట్ ఇస్తారు. వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అదే విధంగా మనకు ఒక బుక్లెట్ అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ లోనే మనం రాయాల్సి వస్తుంది ఆన్సర్లన్నీ. ఓకేనా, రైట్. క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ కి సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైనా మోడల్ పేపర్ ఎలా ఉంటుంది సార్ అని తెలుసుకోవాలనుకుంటే స్పెషల్లీ తెలంగాణ బయాలజీ, ఓకే, టిఎస్ బయాలజీ. సో మోడల్ పేపర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. రైట్. సో ద బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్. ఓకే, రైట్. క్వశ్చన్ పేపర్ చూస్తే ద టోటల్ క్వశ్చన్స్ కన్ఫైన్డ్ టు 3 సెక్షన్స్. అవునా, అయితే ఇక్కడ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పార్ట్ ఏ అనేది క్వశ్చన్ ఆన్సర్స్. ఈ పార్ట్ ఏ లో 3 కేటగిరీస్ ఉంటాయి: సెక్షన్ ఏ, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1, 2, 3. ఫస్ట్ సెక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్స్. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ లో ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఏంటంటే సార్, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రైట్ ద ఆన్సర్ ఇన్ 1 to 2 సెంటెన్సెస్ ఓన్లీ. సో 1 or 2 సెంటెన్సెస్ లోనే మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో సెక్షన్ 1 లో దాదాపు ఒక అవుట్ ఆఫ్ 6 ఒక 3 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. 3 into 2 6 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ కాబట్టి వెరీ షార్ట్ కాబట్టి బెటర్ టు ప్లాన్ ఇన్ 1 పేజ్ ఓన్లీ. ఫస్ట్ పేజ్ లోనే వరుసగా నీట్ గా 3 ఆన్సర్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆన్సర్, ఇంకో పేజ్ లో ఇంకో ఆన్సర్, ఇంకొక పేజ్ లో ఇంకో ఆన్సర్, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే ఆడు కన్ఫ్యూజన్ లో తక్కువ మార్కులు వేసిస్తాడు. ఓకే, ఎప్పుడైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మీరు ఒకటే మైండ్ లో పెట్టుకోండి, ఎవాల్యూటర్ ని కన్ఫ్యూజ్ చేయొద్దు, నీట్ గా ప్రెజెంటేషన్ ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఉండాలి. రైట్, కమ్ టు ద ఫస్ట్. ఇది పేపర్ అనుకుందాం. ఈ పేపర్ లో ఆల్రెడీ ఈ మార్జిన్ వాడేస్తారు. సో మనం ఎక్స్ట్రాగా ఈ లైన్ 4 సైడ్ బార్డర్ వేసుకోవాలి నీట్ గా. ఓకే, రైట్. సెక్షన్ 1 రాస్తే రాయండి, లేదంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు, యువర్ విష్. సెక్షన్ 1 ఫస్ట్ సెక్షన్ క్వశ్చన్ నంబర్ 1 చూడండి. సెక్షన్ నంబర్ అండ్ క్వశ్చన్ నంబర్ మార్జిన్ కి బయట ఉండాలి, అవుట్ సైడ్ ద మార్జిన్. ఓకే, రైట్. ఆన్సర్ కి సంబంధించిన బిట్స్, ఆన్సర్ కి సంబంధించిన హెడ్ లైన్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, మార్జిన్ కి లోపల ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, యూ హావ్ టు రిమెంబర్ దట్. ఓకే, రైట్. సో ఫస్ట్ బిట్ నంబర్ అండ్ క్వశ్చన్ నంబర్. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ డెఫినేషన్ కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ లో ఏమైనా హెడ్డింగ్స్ ఉంటే బెటర్ టు యూజ్ బ్లాక్ పెన్, నో ప్రాబ్లం. అవునా, హెడ్డింగ్ అనేది ఒక బ్లాక్ పెన్ లో వేసి మిగతా మ్యాటర్ అంతా బ్లూ పెన్ లో రాస్తే బాగుంటుంది. ఒకే ఒక పెన్ వాడాలి, బ్లూ పెన్. ఓకే, బాల్ పాయింట్ పెన్. ఓకే, బ్లూ పెన్ వాడాలి. ఓకే, సో బెటర్ టు యూజ్. అవునా, మీరు హెడ్ లైన్స్ కోసం ఒకవేళ సపరేట్ గా బ్లాక్ పెన్ వాడతామంటే వాడచ్చు, లేదా బ్లూ పెన్ తోనే రాసి అండర్లైన్ పెన్సిల్ తో చేయండి. అవునా, ఈజీగా ఉంటుంది. రైట్. హెరిడిటీ, వాట్ ఈజ్ హెరిడిటీ అనే క్వశ్చన్ వచ్చింది 2 మార్క్స్ లో. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్స్ ఇస్ నోన్ యాజ్ హెరిడిటీ. కథం, ఆన్సర్ అయిపోయిందా? సపరేట్ గా మార్జిన్ వేసేయండి. ప్రతి క్వశ్చన్ కి సపరేట్ మార్జిన్ వేస్తే ఆ లుక్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, రైట్. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో 1, 2, 3 క్వశ్చన్స్ అయిపోయాయి ఫస్ట్ బిట్ లో. ఒకవేళ సార్ నాకు 3 క్వశ్చన్స్ రాలేవు, నాకు 2 క్వశ్చన్స్ వచ్చు అంటే 2 or 3 లైన్స్ అట్లా వదిలేయండి, గుర్తొచ్చినప్పుడు రాస్తారు. ఓకేనా, 2-3 లైన్స్ వదిలేయండి. బికాస్ ఆన్సర్ షుడ్ బి ఇన్
2-3 sentences ఓన్లీ, 1-2 sentences. కాబట్టి 1-2 maximum 3 lines ఆర్ ఎనఫ్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా సార్? అప్పటికి నీకు రాకపోతే ఆ వదిలేసిన ప్లేస్ లో ఇలా ఒక అడ్డంగా గీత పెట్టేయాలి అంతే. ఓకే, అండర్స్టూడ్? రైట్. కమ్ టు ద సెకండ్ బిట్. సెకండ్ బిట్ స్టార్ట్ చేసేటప్పుడు కొందరు వాళ్ళ ఓన్ క్వశ్చన్స్ రాస్తారండి. ఆ క్వశ్చన్ పేపర్ లో ఆ క్వశ్చన్ నంబర్ ఎంతో అది మాత్రమే రాయాలి. నువ్వు సెకండ్ బిట్ రాసేసి అవునా క్వశ్చన్ నంబర్ నువ్వు నీ ఓన్ గా 1 అని పెట్టద్దండి. షుడ్ నాట్ కీప్ యువర్ ఓన్ నంబర్స్. వాట్ ఎవర్ ద నంబర్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ యూ హ్యావ్ టు యూజ్ ద సేమ్ నంబర్. ఓకే, దట్ వన్. Draw the diagram of mitochondria and label it. 4 marks question. Second bit. Second bit లో కూడా 2 questions రాయాల్సి వస్తుంది. Each one carry 4 marks. ఇక్కడ 8 marks. ఓకే, రైట్. డయాగ్రామ్ వేసేటప్పుడు మేక్ షూర్ దట్ డయాగ్రామ్ షుడ్ బి ఇన్ ద మిడిల్. ఓకే, ఒక పేపర్ లో హాఫ్ పేపర్ కంటే ఎక్కువ డయాగ్రామ్ వేయద్దు. అంటే ఇంత పెద్ద పేపర్ మొత్తం డయాగ్రామ్ అనేది వేయద్దు. జస్ట్ మేక్ ప్లాన్ దట్ హాఫ్ పేపర్ ఈజ్ ఎనఫ్, హాఫ్ పేజ్ ఈజ్ ఎనఫ్, నాట్ పేపర్, హాఫ్ పేజ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద డయాగ్రామ్. డయాగ్రామ్ షుడ్ బి మిడిల్, మధ్యలో ఉండాలి. లేబులింగ్ బెటర్ టు ప్లాన్ ఓన్లీ వన్ సైడ్, ఒకటే సైడ్ లేబులింగ్ చేయండి. ఈ విధంగా ఇక్కడ ఇలాంటి యారో మార్క్స్ గానీ లేదా ఇలా బాణాలు గానీ ఇట్లాంటి ఏం పెట్టద్దండి. సో బెటర్ టు ప్లాన్ వెరీ నీట్లీ. ఇంత వదిలేసి ఇలా వేసి వేయండి అంతే. లేబులింగ్ నీట్ గా చేయండి. సార్ ఒకటే సైడ్ లేబులింగ్ పాసిబుల్ కావట్లేదు అన్నప్పుడు వేరే సైడ్ కూడా వాడుకోవచ్చు. అంటే డయాగ్రామ్ మధ్యలో ఉన్నప్పుడు ఇఫ్ ఎనీ లేబులింగ్ ఇక్కడ మిగిలిపోయింది అనుకుందాం, ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఓకే, రైట్. సో హియర్ యూ కెన్ రైట్. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ పెన్సిల్. పెన్సిల్ మాత్రమే వాడాలి. లేబులింగ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ విత్ పెన్సిల్. పొరపాటున కూడా ఇక్కడ పెన్నుతో లేబులింగ్ చేయొద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్, మీ కళ ఎంతున్నా సరే ఆ పెన్సిల్ తో మాత్రమే చూపించండి. అంటే సింగిల్ లైన్ తో ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. షేడింగ్ చేయడం, కలరింగ్ వేయడం ఇలాంటివి చేయొద్దు. నో షేడింగ్, నో కలరింగ్, ఓన్లీ పెన్సిల్ విత్ సింగిల్ లైన్ డయాగ్రామ్. ఓకే, రైట్. కమ్ టు సెకండ్ బిట్ అయిపోయిందా? స్లోగాన్స్ వస్తాయి. స్లోగాన్ అన్నప్పుడు స్లోగాన్ లానే ఉండాలి. క్వశ్చనింగ్, ఆస్క్ క్వశ్చన్, క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. సో దీస్ 4 marks questions you have to write in 4 to 5 sentences. This is between 1 to 2 sentences. And third bit nearly 8 to 10 sentences. Here also you have to write 4. ఇది ఒక్కొక్క క్వశ్చన్ 8 marks, 16 marks. సో ఓవరాల్ గా పార్ట్ ఏ అనేది 30 marks ఉంటుంది. ఓకే, రైట్. సో థర్డ్ బిట్, ఒక టేబులర్ ఫామ్ ఇస్తాడు. టేబులర్ ఫామ్ ఇచ్చి అందులో 4 క్వశ్చన్లు ఇస్తాడు. 1 2 3 4 నీట్ గా ఒక్కో క్వశ్చన్ కి. అంటే సార్ 8 marks క్వశ్చన్ కదా, ఎంత పెద్ద రాయాలి సార్, ఒక 2 pages నింపేయాలా అంటే అవసరం లేదు. ఒక్క వర్డ్ కరెక్ట్ ఉన్నా సరిపోతుంది, ఒక్క లైన్ కరెక్ట్ ఉన్నా సరిపోతుంది. ఆ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ఆస్కింగ్, దట్ మచ్ ఈజ్ ఎనఫ్. నేమ్ ద హార్మోన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని క్వశ్చన్ వచ్చింది. గన్ షాట్ ఆన్సర్ అడ్రినలిన్, అంతే, అంతకు మించిన అవసరం లేదు. ఓకే, విచ్ గ్లాండ్ ప్రొడ్యూస్ ద థైరాక్సిన్ హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్. ఫంక్షన్స్ ఆఫ్ ద అడ్రినలిన్ కొన్ని రాయాలి. ఇంకో విషయం, ఇలా ఇన్కంప్లీట్ ఆన్సర్ కూడా రాయొద్దు. ఒకవేళ నీకు 3 వచ్చాయి, యూ గాట్ 3, ఓన్లీ యూ హావ్ టు రైట్ 3 అంతే, మార్జిన్ వేసేయాలి. ఇలా 4th పాయింట్ అని పెట్టి ఇలా ఎంటీగా మాత్రం పెట్టదు. అలా పెడితే ఎవల్యూటర్ ఏమనుకుంటారంటే ఆహా ఇక్కడ ఏదో పాయింట్ మిస్ అయింది అని మనమే ఆయనకు చెప్తున్నాం కదా. అలా చేయదు. నో ఇన్కంప్లీట్ ఆన్సర్స్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటెన్, సో యూ హ్యావ్ టు క్లోజ్ బై మార్జిన్. ఒక మార్జిన్ వేసేసి దాని ఆన్సర్ ని క్లోజ్ చేసేయాలి. ఓకేనా, రైట్. 4 sentences కాబట్టి అట్లీస్ట్ 4 lines ఉండాలి 2 marks క్వశ్చన్స్ కి. ఓకేనా, 8 to 10 sentences కాబట్టి అకార్డింగ్ టు ద ఆన్సర్ ఉండాలి. థియరీ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఒకవేళ ఉంటే పాయింట్ వైజ్ రాయండి, రోమన్ లెటర్స్ లో రాయండి. ఓకే, పాయింట్ వైజ్ ఒక 8 points ఇలా రాయండి. లైక్ థియరీ టైప్ ఆఫ్ ఆన్సర్ ఇది, అవునా. థర్డ్ బిట్ లో
నేను క్వశ్చన్ నంబర్ ఇక్కడ మర్చిపోయాను రాయడం, అవునా కదా. క్వశ్చన్ నంబర్ 12, క్వశ్చన్ నంబర్ ఆల్రెడీ రాశారు కదా 12, 13, క్వశ్చన్ నంబర్ 14, థర్డ్ బిట్ క్వశ్చన్ నంబర్ 14 అనుకుందాం. థియరీ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఈ విధంగా నీట్ గా ప్రజెంటేషన్ పాయింట్ వైజ్ రాయాలి. ఓకే, 4 పాయింట్స్ రాశాను. అట్లీస్ట్ థియరీ టైప్ అయితే ఖచ్చితంగా ఒక 8 పాయింట్స్ వరకు అయితే రాయాలి. ఎక్స్ప్లెయిన్స్ ద డార్విన్స్ థియరీ నట్షల్ అనే క్వశ్చన్ వస్తే అట్లీస్ట్ 8 to 10 పాయింట్స్ అనేటివి రాయాలి. ఓకే, కమ్ టు ల్యాబ్ యాక్టివిటీ. సార్ ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్స్ లో కొన్నిట్లో ఓన్లీ ప్రొసీజర్ మెటీరియల్ అడిగాడు సార్, మరి ఏం రాయాలి, మొత్తం ఏం రాయాలా, అకార్డింగ్ టు 8 మార్క్స్. ఒకవేళ ఆ ఆన్సర్ 8 మార్క్స్ అయితే, ఒకవేళ ఆన్సర్ 8 మార్క్స్ అయితే యూ హావ్ టు రైట్ ఎయిమ్, మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కన్క్లూజన్, వీలైతే ప్రికాషన్స్ కూడా రాయాలి. యాక్టివిటీకి సంబంధించిన డయాగ్రామ్ వేయాలి, లేబులింగ్ చేయాలి. ఓకే సార్, డయాగ్రామ్ ఎప్పుడు వేయాలి, ముందే వేయాలా, మధ్యలో వేయాలా, చివర్లో వేయాలా? బెటర్ టు ప్లాన్ ఇన్ ద మిడిల్. ప్రొసీజర్ రాసే ముందు ఏం, మెటీరియల్స్, ప్రికాషన్స్ రాసిన తర్వాత డయాగ్రామ్ వేసి ప్రొసీజర్ రాయడం మంచిది. ఓకేనా, ఒక లుక్ ఇస్తుంది అన్నమాట. అండ్ ఇటువంటి ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, 8 మార్క్స్ ఆన్సర్స్, బెటర్ టు ప్లాన్ ఇన్ ఏ 1 పేజ్ ఓన్లీ. మొత్తం అంతా ఆన్సర్ ఒకటే పేజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇందులో కొంచెం హాఫ్ చేసి ఇంకో పేజ్ లో హాఫ్ రాస్తే కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, సో బెటర్ టు ప్లాన్. అంటే ఇక్కడ ప్లేస్ మిగిలిపోయింది, వదిలేయి. యూ హ్యావ్ టు స్టార్ట్ ఏ న్యూ 8 మార్క్స్ క్వశ్చన్ ఇన్ ఏ న్యూ పేజ్. అవునా, అది 8 మార్క్స్ అయితే వేరే పేజ్ లో స్టార్ట్ చేయడమే మంచిది. ఓకేనా, అలా అయితే ఆన్సర్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అక్కడ మార్క్స్ వేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, సో ఇదండి రైట్. ప్రికాషన్స్ కావచ్చు, ప్రొసీజర్ లో కూడా పాయింట్ వైజ్ రాయడం మంచిది. ఓకే రైట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. క్వశ్చన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా అంటాడు. అంటే క్వశ్చన్ నంబర్ ఏ ఉంటుంది, క్వశ్చన్ నంబర్ బి కూడా ఉంటుంది. ఒకటే క్వశ్చన్ లో క్వశ్చన్ నంబర్ 6 లో ఏ ఉంటుంది, డి ఉంటుంది. డయాగ్రామ్ వేసిస్తాము, బి క్వశ్చన్ కి ఆన్సర్ రాయడం మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, డ్రా చేసినందుకు 2 మార్క్స్, దాని యొక్క ఫంక్షన్స్ రాసినందుకు 2 మార్క్స్. అంటే మీరు డయాగ్రామ్ వేసినందుకు ఓన్లీ 2 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది మిస్ అవుతుంటారు ఇక్కడ. ఆఫ్టర్ ద లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ దట్. సో మెనీ స్టూడెంట్ మిస్ దట్ పాయింట్. లాస్ట్ క్వశ్చన్ ని రాయడం మర్చిపోతారు. అబ్బా మర్చిపోయినా సార్ అంటాడు, తర్వాత ఏం చేయలేమండి, మర్చిపోయినాడు. క్వశ్చనింగ్, రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం క్వశ్చన్ పేపర్ క్లియర్ గా చదవాలి. అందులో ఒక్క క్వశ్చన్ లో 2 క్వశ్చన్లు ఉన్నాయా, 3 క్వశ్చన్లు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. 8 మార్క్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ థియరిటికల్ క్వశ్చన్, నువ్వు థియరిటికల్ క్వశ్చన్ ఎంత రాసినా 8 మార్క్స్ కి అయినా 7.5 ఇస్తాడు. ఆ టీచర్ మైండ్ సెట్ అలా ఉంటుంది అప్పుడు ఎవాల్యూషన్ చేసేటప్పుడు. మరి ఇలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, 1 2 3 4 క్వశ్చన్, 4 కి 4 వస్తే మైండ్ లో ఏమైతుంది, ఈచ్ బిట్ కి 2 మార్క్స్ ఉంటాయి. 2 2 2 2 8 అవుట్ ఆఫ్ 8 అనేవి వస్తాయి. విచ్ క్వశ్చన్ కి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ ఆన్సర్ కి ఎక్కువ మార్క్స్ వస్తాయో అటువంటిదే రాయాలి. సో సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్ టాస్క్. అవునా, సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. ఏది ఈజీగా ఉంటుంది, ఏది నీకు ఆన్సర్ బాగా వస్తుంది, పర్ఫెక్ట్ గా రాయలతో అది రాయి. ఓకేనా, అదొకటి. ఇంకోటి హ్యాండ్ రైటింగ్. వీలైనంత వరకు మంచి హ్యాండ్ రైటింగ్ రాయండి. అవునా, అట్లీస్ట్ ఫస్ట్ పేజ్ నీట్ గా ఉండేలా చూసుకోండి. అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్. అవునా, సో హ్యాండ్ రైటింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పటికిప్పుడు మంచి రైటింగ్ రాయమంటే రాదు కదా, మీ ఉన్న రైటింగ్ నే బాగా మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఇలా ప్రజెంటేషన్ చేయండి. ఓకేనా, సెక్షన్ నంబర్, బిట్ నంబర్, బార్డర్ గురించి మాట్లాడుకున్నాము, హెడ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాము, డయాగ్రామ్ లేబులింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా సెంటెన్సెస్ 2 మార్క్స్ ఆన్సర్స్ కి, 4 మార్క్స్ ఆన్సర్స్ కి, 8 మార్క్స్ ఆన్సర్స్ కి ఎన్ని సెంటెన్సెస్ లో రాయాలని నేర్చుకున్నాము. ఇంకా మార్జిన్, సపరేట్ మార్జిన్ వేయాలని నేర్చుకున్నాము. ఇంకా చెప్పాలంటే సెకండ్ క్వశ్చన్ లోనే ఏ, బి అలాంటివి వస్తే ఎటువంటి మిస్ చేయదు. అంటే ఒక క్వశ్చన్ లోనే చిన్న చిన్న 2-3 క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ చెక్ చేసుకోవాలి. పాయింట్స్ కూడా రోమన్ లెటర్స్ లో రాయాలి, ఆన్సర్ కి సంబంధించిన పాయింట్స్. ఇంకా
8 మార్క్స్ ఆన్సర్స్ కి వీలైతే డయాగ్రామ్ వేయాలి. ఓన్లీ డయాగ్రామ్, డ్రా ద డయాగ్రామ్ అన్నప్పుడు డయాగ్రామ్ మాత్రం వేయండి. అవునా? ఇదే ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఒకవేళ 4 మార్క్స్ లో వస్తే ప్రొసీజర్ మెటీరియల్స్ అడిగితే ఓన్లీ ప్రొసీజర్ మెటీరియల్స్ రాయండి, అక్కడ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా కన్క్లూజన్ కూడా బాగా ఇవ్వండి. అండ్ అతన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, ఒకటి గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజన్ లో తక్కువ మార్క్ ఇచ్చేస్తాడు. రైట్. అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలండి, కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలి. ఆ క్వశ్చన్ లో ఆయన ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మనకు తెలిసి ఉండాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసినప్పుడే ఇవన్నీ మనకు గుర్తుంటాయి, అవునా కదా? సో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్, లెసన్ రీడింగ్ చేస్తే ఈ పార్ట్ బి లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు మార్క్స్. ఓకేనా? సో ఇదండి సో పేపర్ ప్రజెంటేషన్. కమ్ టు పార్ట్ బి. పార్ట్ బికి వద్దాం. ఇక్కడే మ్యాజిక్ జరుగుతాయి, ఎందుకంటే వీడికి కొన్ని రావు ఆన్సర్స్. చకచకా పక్కోడు ఏదో చెప్తాడు, టకటకా రాసిస్తాడు. అవునా? మళ్ళా తీరా ఒక బిట్ వీడికి అనిపిస్తుంది, ముందు సి రాసిండు, వీడేం చేస్తాడు, ఎవడో పక్కోడు అరే సి కదరా బి అని చెప్తాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, దీన్ని ఈ సిని ఇలానే ఉంచి దీనికో తోక పెట్టి బి చెప్తాడు. ఇలా చేస్తే కట్ చేస్తారు. డిని నువ్వు బి చేసినా, బిని నువ్వు ఏ చేసినా ఇలా ఓవర్ రైటింగ్ అనేది బిట్స్ లో పనికిరావు. నీట్ గా ఐదర్ ఏ, బి, సి, డి అవునా, ఎలా ఉంటే అలానే రాయాలి. ఒకవేళ మీకు అంతలా అనిపిస్తే ఎవరైనా చెప్తే ఫస్ట్ అయితే పెన్సిల్ తో రాసుకోవడం మంచిది. లాస్ట్ లో అన్ని చెక్ చేసుకొని వాటిని ఎరేజ్ చేస్తూ నీట్ గా పెన్ తో ఏ, బి, సి, డి అనేది రాసుకోవాలి. ఓకేనా? సో ఎటువంటి ఓవర్ రైటింగ్ గానీ కొట్టివేతలు గానీ బిట్స్ లో మాత్రం కనిపించొద్దు. ఇంకో పాయింట్, కొందరు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి కూడా రాస్తారు బిట్స్ లో. ఎందుకు రాస్తావు నాకు అర్థం కాదు. యూ హ్యావ్ టు చూస్ దట్ బిట్ ఆర్ దట్ ఆప్షన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ లో ఏ బిట్ ఇచ్చాడు, క్యాపిటల్ లెటర్ వాడాడా, స్మాల్ లెటర్ వాడాడా, 1 to 3 వాడాడా, రోమన్ లెటర్స్ వాడాడా, అది మాత్రమే రాయాలి. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ క్యాపిటల్ ఏబిసిడి వాడతాడు, కాబట్టి క్యాపిటల్ ఏబిసిడి నీట్ గా ఉండాలి. అవునా? కొట్టివేతలు ఉన్నా, కరెక్షన్లు ఉన్నా, ఎరేజింగ్లు ఉన్నా, ఏమైనా డబులింగ్ ఉన్నా, బబులింగ్ ఉన్నా, ఏమున్నా ఆన్సర్స్ అయితే మార్క్స్ రావు. ఓకే, నీట్ గా ఏబిసిడి ఇలా ఉండాలి. ఇక్కడ ఎటువంటి మ్యాజిక్లు చేయొద్దు. ఓకేనా? ఇంకొందరు ఏం చేస్తారు, ఈ ఆన్సర్ రాసేటప్పుడు నాకే చెప్తున్నా, ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ రాద్దాం అనుకున్నా, మీరు ఏం చేస్తారంటే ఇగో ఇక్కడ గ్రూప్ అనే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, కానీ నేను దాన్ని అలానే పెట్టేసి గ్రూప్ అని పక్కన రాసుకున్నా. అలా రాసుకుంటే మీకు ఇక్కడ మిస్టేక్ కనిపిస్తుందా? కనిపిస్తలేదు. బట్ మీరు ఏం చేస్తారు, దీన్ని ఇగో మామూలుగా చేయరు, ఇక ఇట్లా 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 చేసేస్తారు. ఇక అబ్బా అంటే యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు మీ, నువ్వే నాకు చెప్తున్నావు సార్ నీకు ఇక్కడ తప్పు చేసిన. మరి అలాంటప్పుడు నేను ఏం చేస్తా, నీకన్నా ఏం కావద్దు, మళ్ళీ నేను తప్పులు దొరకదు. ఇది 8 మార్క్స్ అయితే దీనికి 7.5 వేసేస్తా. కాబట్టి నువ్వు హాఫ్ మార్క్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో డోంట్ గివ్ సచ్ ఛాన్స్. అప్పటికీ నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే, ఇది ఒక వర్డ్ మిస్టేక్ పోయిందంటే చిన్నగా ఒక లైన్ పెట్టి ఇట్లా పెన్సిల్ తో, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, సో పేపర్ అగ్లీగా కనిపించొద్దు, ఇలా కొట్టివేతలతో ఉండొద్దు, నీట్ గా ఉండాలి. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇక ఇంతకన్నా ఏం అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాయండి, మంచి మార్క్స్ రాబట్టండి. అవునా? బయాలజీలో ఓవరాల్ గా 40 ఉంటాయి కదా, 40కి 40 ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌటే లేదు. లాంగ్ ఆన్సర్స్ లో ఒకవేళ ఎక్కడెక్కడ హాఫ్ తీసినా కూడా 39, 38 అయితే ఖచ్చితంగా వస్తాయి. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా చేయాలి, ఇది చేస్తే పార్ట్ బి బాగా చేయొచ్చు. ఓకే, బికాస్ ఇందులో ప్రతి బిట్ లో 50% చాయిస్ ఉంది. అవునా? అవుట్ ఆఫ్ 6 యూ హ్యావ్ టు రైట్ 3, అవుట్ ఆఫ్ 4 యూ హ్యావ్ టు రైట్ 2, అవుట్ ఆఫ్ 4 యూ హ్యావ్ టు రైట్ 2. 50-50 చాయిస్ ఉంటుంది. బట్ బిట్ పార్ట్ బి లో నో చాయిస్. అన్ని ఆన్సర్ కరెక్ట్ రాస్తే ఇక్కడ 10/10 వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ దొబ్బితే మార్క్స్ అన్ని దొబ్బుతాయి. సో రైట్, హోప్ యూ అండర్స్టాండ్ ఎలా ఉండాలో. ఒక మోడల్ పేపర్ అయితే నేను పెడతాను. ఓకే, దాన్ని ఒకసారి మీరు చూడండి, ఆన్సర్ ఎలా రాశాడు, అవునా, ఎలా ప్రజెంటేషన్ ఇచ్చాడు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోడల్ పేపర్ అయితే చూడండి ఒకసారి పూర్తిగా.